శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 12 పాదుకల పిలుపు అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం। నిన్నటి సత్సంగంలో మనం స్వామి పాదుకల యొక్క ప్రాశస్త్యాన్ని, మనం దత్తపాదుకల యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క విశిష్టతను మనం నిన్న చాలా వివరంగా చదువుకోవడం అనేది జరిగింది। తర్వాత స్వామి మహాసమాధికి ముందు రోజుల్లో స్వామి ప్రొద్దుగూకుతుందయ్యా అని పదే పదే అరిచేవారట। మనలను ఇల్లు చక్కబెట్టుకోమని వారి హెచ్చరిక। అంటే ఇక ఒక వంక భౌతికమైన వారి దివ్య సన్నిధి అంతరించిపోతున్నదని, మరొక వంక మన ఆయుష్ కూడా క్షీణిస్తుందని వారు హెచ్చరించారు। దాని హెచ్చరిక అనమాట। నా సన్నిధి ఇంకా మీకు ఇక ముందు నా భౌతిక సన్నిధి లభించకపోవచ్చును, అందుకని అంతరిస్తోంది। అందుకని మరొక వంక ఏంటంటే మీ ఆయుష్ అది కూడా క్షీణించిపోతుంది। ఏం చేసుకున్నా ఇప్పుడే తగ్గిపోతూ ఉంటుంది కదా, మనకి సెకండ్గా మన ఆయుష్ అట్లాగా టైంతో పాటుగా వెళ్ళిపోతూ ఉంటుంది। అది ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టండి అయ్యా అని చెప్పేసి దుప్పట్లు గుడ్డలు అన్నీ లెక్కపెట్టి గురువయ్యకి ఇచ్చారట। అలాగా అక్కడ తర్వాత ఇక్కడ పెంచలకొండంత మసీదు పడుతుందయ్యా అని చెప్పారట। ఇంకా ఏం చెప్పారంటే ఈ మసీద్ అనే దాని గురించి కూడా మనం నిన్న చెప్పుకున్నాం। ఇది ముస్లింలకు మసీదే కాక హిందువులకు పూర్ణ దత్తావతారమైన సద్గురువు షిరిడీ సాయినాథుని నివాసం కూడా అందులోనే మనకి షిరిడి చూసుకుంటే కదా। సాయి ఎదుట నిరతాగ్నిహోత్రం ఉన్నది, అందుకని సాయి దత్తాత్రేయుడే। వారిది కూడా గురుపాదుక సాంప్రదాయమే। వారు శ్రీ వెంకయ్య స్వామికి పెద్దన్నగారు। వెంకయ్య స్వామి వారిని వెంకయ్య స్వామి బాబాని పెద్దన్నగారు అనేవారు అనమాట। సకల సాధు స్వరూపమైన సాయినాథుని రూపంలో స్వామి కూడా ఒకరని, వారిద్దరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ఎందరు భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి। ఎంతోమంది అనుభవాలు అనమాట తెలుపుతూ ఉంటాయి। వెంకయ్య స్వామికిను సాయినాథుల వారికి ఉన్న అనుబంధం ఎంతటితో అనేది భక్తుల అనుభవాలు మనకి తెలుస్తూ ఉంటాయి। ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి। అందుకే స్వామి సమాధి మందిర నిర్మాణము మహాసమాధి అయ్యాక ఎవరి ప్రేరణ లేకనే ఆశ్రమ నిర్వాహకులు స్వామి ప్రేరణ వలన మాత్రమే ఆ మందిరంలో స్వామి పటంతో పాటు సాయి పటం కూడా ప్రతిష్ఠించుకున్నారు। చాలా ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే స్వామి సమాధి మందిర నిర్మాణం ఒకటి, మహాసమాధి అయిన తర్వాత ఎవరి ప్రేరణ లేకనే, ఎవరి ప్రేరణ లేదు, అది ఎవరు చెప్పిందో చేసిందో కాదు, ఆ నిర్వాహకులు స్వామి ప్రేరణ వలన స్వామి ఆ ప్రేరణ కలిగించారనమాట వాళ్ళల్లో, అట్లా చేసేలాగా మాత్రమే ఆ మందిరంలో స్వామి పటంతో పాటు సాయి పటం కూడా ప్రతిష్ఠించుకున్నారట। స్వామి పటం పెట్టారు, పక్కన బాబా పటం కూడా వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారనమాట। అది కేవలం స్వామి ప్రేరణ మాత్రమే। అది అంటే అది తమ నివాసమే కాక శ్రీ సాయిబాబా నివాసమైన మసీదు కూడా అని స్వామి స్పష్టంగా చెప్పారు। అంటే దాని అర్థం ఏంటంటే అది వెంకయ్య స్వామి వారి నివాసమే కాకుండా అది సాయినాథుల వారి నివాసం అయిన మసీదు కూడా అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారనమాట। ఈ 3 లీలలు తమ సమాధి ప్రాంగణంలో దత్తపాదుకలు శ్రీ షిరిడీ సాయిబాబా మూర్తి ప్రతిష్ట కూడా జరగాలని స్వామి అభీష్టమని నిస్సంకోచంగా సూచిస్తున్నాయి। ఇక్కడ ఏంటంటే స్వామి సమాధి మందిర నిర్మాణం, బాబా పటాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవడం, నెక్స్ట్ పాదుకల్ని ప్రతిష్ఠించుకోవడం, ఇవన్నీ కూడాను స్వామి ఆయన ప్రేరణతోటే జరిగాయన్నమాట అని చెప్పి ఆయన అభీష్టం కూడా అదే అని నిస్సంకోచంగా సూచిస్తున్నాయి। సాయి సేవకుడనైన నా చేత స్వామి కూడా తమ చరిత్ర
రచన చేయించుకోవడం, సాయి భక్తుడైన పెసల సుబ్బరామయ్య చేత దీనికి కావలసిన విశేషాలు లీలలు సేకరించేలా చేయడము, అతనిని తమ సన్నిధిలో నిలుపుకోవడము కూడా దీనినే సూచిస్తున్నది. మరి మాస్టర్ గారు చూస్తే సాయి భక్తుడు కదా, మరి మాస్టర్ గారు సాయి శిష్యుడు ఆయన. అలాంటి ఆయన చేత చరిత్ర రాయించుకున్నారు, మాస్టర్ గారి చేత రాయించుకున్నారు చరిత్ర. మిగతా ఎవరికి అవకాశం ఇవ్వలేదు కదా. అంటే బాబా అంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. వెంకటేశ్వర స్వామి వారికి మాస్టర్ గారిని సెలెక్ట్ చేసుకుని ఆయనే చరిత్ర రాసేలా చేశారు. అలాగే సాయి భక్తుడైన పెసల సుబ్బరామయ్య చేత దీనికి కావలసిన విశేషాలు లీలలు సేకరించేలా చేయడము. పెసల సుబ్బరామయ్య గారు బాబా భక్తుడు. ఈయన చేత స్వామి యొక్క లీలలు అనుభవాలు ఇవన్నీ భక్తుల అనుభవాలు ఆయన గురించి ఇవన్నీ ఆయన చేత సేకరించేలా చేశారు. అతనిని తమ సన్నిధిలో నిలుపుకోవడం కూడా దీన్నే సూచిస్తుంది. పెసల సుబ్బరామయ్య గారిని కూడా వెంకయ్య స్వామి వారి సన్నిధిలో పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా బాబా అంటే స్వామివారికి ఎంత ఇష్టం అన్నది వీటిలో మనకు తెలుస్తూ ఉంటుంది. సాయికి వీరికి గల ఇట్టి ప్రత్యేకమైన అనుబంధము వీరిద్దరికీ గల పోలికల్లో కూడా స్పష్టమవుతుంది. వీళ్ళిద్దరికీ ఉన్న పోలికలు కూడా మనకి ఆ అనుబంధం అనేది వారిద్దరి మధ్య స్పష్టం అవుతూ ఉంటుంది అంటున్నారు. అంతేకాక సాయి వలె ఈయన కూడా తమ మహాసమాధికి కొద్ది కాలం ముందు అన్ని జీవుల్లోనూ వెంకయ్య ఉన్నాడని రాసుకో అని చెప్పి చీటీ రాయించారు. కాకుంటే వారు తమ అంత్యదశలో ఈ సత్యం వాచ ప్రకటించారు. వీరి అన్నగారైన సాయిబాబా భౌతికంగా మన మధ్య జీవించి ఉన్నంత కాలము అటు తరువాత కూడా ప్రత్యక్షంగా అనుభవం ఇచ్చారు. అన్ని జీవుల్లోనూ ఉన్న వస్తువు ఒక్కటి మాత్రమే కాగలదు, కానీ అనేకం అవజాలదు కదా. కనుక సాయి స్వామి వేరుకారు. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి. సాయిలాగానే ఈయన కూడా మహాసమాధి కొద్ది కాలం ముందు అన్ని జీవుల్లోనూ వెంకయ్యే ఉన్నాడని రాసుకో అని అన్నారట. అంటే అన్ని జీవుల్లోనూ నేనే ఉన్నాను అని చెప్పారట. అని చెప్పి చీటీ రాయించారట. కాకుంటే వారు తమ అంత్యదశలో ఈ సత్యం వారు ప్రకటించారు. ఆయన ఎప్పుడు చెప్పారు? ఇంకా చివరిలో ఆయన సమాధి అయిపోతాను అనగా అన్ని జీవుల్లోనూ వెంకయ్యే ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ నేనే ఉన్నాను అని చెప్పారట. అప్పుడు చెప్పారు ఆయన. కానీ వీరి అన్నగారైన సాయిబాబా, కానీ బాబా మాత్రము భౌతికంగా మన మధ్య జీవించి ఉన్నంతకాలము అటు తరువాత కూడా, బాబా శరీరంతో ఉన్నంతకాలము సమాధి అయిన తర్వాత కూడా ప్రత్యక్షంగా అనుభవం ఇచ్చారు. ఆయన వాచా కాదండి, నోటితో చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఆయన అనుభవం ఇచ్చేశారు అంతే అందరికీ. అన్ని జీవుల్లోనూ బాబానే ఉన్నారు అనే అనుభవం మన లీలామృతం చూస్తే మనకి అర్థమవుతుంది. కుక్కను కొట్టినా ఆయన తెలిసేది, ఆ పిల్లిని కొట్టినా ఆయన తెలిసేది, ఎవరినైనా బాధ పెట్టినా ఆయనకి తెలిసేది, వెంటనే హెచ్చరించేవారు. ఎందుకని? అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు కాబట్టి. మనకు అనేక లీలలు ఉన్నాయి కదా లీలామృతంలో. అలాగా అటు తర్వాత కూడా ప్రత్యక్షంగా అనుభవం ఇచ్చారు. అన్ని జీవుల్లోనూ ఉన్న వస్తువు ఒక్కటి మాత్రమే కాగలదు, కానీ అనేకం అవజాలదు కదా. అన్ని జీవుల్లోనూ ఉన్నది ఒక్కటే, అనేకం కాదు అని చెప్తున్నారు. కనుక సాయి స్వామి వేరు కారు, అందువలన స్వామిను సాయి వేరు కాదు అని చెప్తున్నారు. ఆ రెండు రూపాలు శ్రీ దత్తస్వామి యొక్క రెండు పాదుకలే. ఆ రెండు రూపాలు కూడా దత్తస్వామి యొక్క రెండు పాదుకలు అంటున్నారు. ఆ రెండు పాదుకలను తమ భక్తులందరూ తమ హృదయానికి హత్తుకోవాలని, తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలని తెలపడానికి అలనాడు ఆ స్వామి ఆ పాదుకలను హృదయానికి హత్తుకున్నారు. అంతకాలం వాటి కోసం కలలు గన్నారు, ఎలుగెత్తి పిలిచారు. అంతలా ఆయన పాదుకల్ని హృదయానికి హత్తుకున్నారని చెప్పుకున్నాం కదా. దానికి ఏంటంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్తుంది, ఆ రెండు పాదుకలను అంటే బాబాను వెంకయ్య స్వామి వారు అన్నమాట అన్నట్లు. ఆయన ఆంతర్యం, స్వామి ఆంతర్యం. ఆ రెండు పాదుకలను తమ భక్తులందరూ తమ హృదయానికి హత్తుకోవాలని, అంతలా అంటే వారిద్దరిని భక్తితోటి సేవిస్తూ వారు చెప్పిన సన్మార్గంలో నడవాలని అన్నమాట. తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలని తెలపడానికే అలనాడు ఆ స్వామి ఆ పాదుకలను హృదయానికి హత్తుకున్నారు. అంతకాలం వాటి కోసం కలలుగా అన్నారు, ఎలుగెత్తి పిలిచారు, చెప్పులు 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 అన్నారు. చూడండి ఎందుకని? అందుకోసమే, మనకి చెప్పడం కోసమే. సాయిబాబా నేను వేరు కాదు, మాది దత్త సాంప్రదాయం. ఒక పాదుక నేనైతే మరొక పాదుక ఆయన. మా ఇద్దరిని మీరు మనసులో పెట్టుకోండి. బోధల్ని, వాటిల్ని అన్ని సూక్తులు బోధలు అన్నిటినీ ఆచరించండి.
అని చెప్పడం. మహాసమాధికి 2 నెలల ముందు ఆయాసంతో చాలా బలహీనంగా ఉండి నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ రాయించారు. మహాసమాధికి 2 నెలల ముందే ఆయనకి బాగా ఆయాసం వచ్చేసింటే వెంకయ్య స్వామి వారికి. అప్పుడు చాలా బలహీనంగా ఉన్నారట. ఉండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చీటీ రాయించారట. స్వామి స్పృహ లేకుండా ఉండేసరికి ఆయన శరీరం చాలిస్తున్నారని అందరూ తలచారు కూడా. ఆయనకి ఇంకా స్పృహలో లేరట ఆయన. అలా ఉండేసరికి అందరూ అనుకున్నారట స్వామి ఇంకా శరీరం చాలిస్తున్నారు అని చెప్పి అనుకున్నారట. కానీ కొన్ని గంటల తర్వాత ఆయన తిరిగి లేచి కూర్చుని పైవాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారు అని చెప్పారు. కానీ ఏమైందిట, కొన్ని గంటల తర్వాత తిరిగి లేచి కూర్చున్నారట. కూర్చుని పైవాళ్ళు ఒప్పుకోలేదంట. అప్పుడే ఇంకా వద్దన్నారనమాట. పైవాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారు. అంటే ఆయన చేయవలసింది ఇంకా ఉందన్నమాట. ఇంకా ఆయన మానవాళ్ళను ఉద్ధరించవలసిన ఆయన అవతార కార్యం అనేది ఇంకా ఉన్నది. అందుకోసమని కొంతకాలం ఉండి రమ్మన్నారు అని చెప్పారట. ఆ విషయంలో కూడా ఆయన తమ అన్నగారు అడుగుజాడల్లో నడిచారు. ఇది గుర్తొస్తుందండి మనకి లీలామృతంలో. ఒకసారి బాబా 1886లో ఒకరోజు 72 గంటల సేపు తమ శరీరం త్యజించారు. అటు తర్వాత మరలా లేచి తాము మహాసమాధి చెందడానికి భగవంతుడు అనుమతించలేదని చెప్పారు. గుర్తుంది కదా, 72 గంటల పాటు ఆయన శరీరాన్ని మహల్సాపతి ఒళ్ళో ఆయన తలపెట్టుకుని ఆయన శరీరాన్ని వదిలేస్తారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ 72 గంటల తర్వాత ఆయన లేస్తారు. ఇదంతా చెప్తారు. అప్పుడు గదాధరుడు అనే భక్తుడు, అంటే రామకృష్ణ పరమహంస, నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు, అతడు చేయవలసిన దాన్ని నేను తీసుకున్నాను, నన్ను భగవంతుడు వెళ్ళిపోమని చెప్పి నేను వచ్చేసాను అని అంటారు బాబా అక్కడ. అది అలాగే వెంకయ్య స్వామిది కూడా ఇక్కడ మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇద్దరికి ఎంత పోలికలు ఉన్నాయన్నది మనకి తెలుస్తూ ఉంటుంది ఎన్నో విషయాలు. ఒక వారం రోజుల స్వామి సమాధి చెందబోతారనగా వారి ముఖంలో రోజు రోజుకు కళ తగ్గుతూ వచ్చింది. ఇంకో వారంలో ఆయన సమాధి అవుతారనగా రోజు రోజుకి ఆయన ముఖంలో కళ తగ్గుతూ వచ్చిందట. అంటే బలహీనంగా అయిపోతున్నారనమాట. ఆగస్టు 20, 1982న ఒక దివ్యమైన రథము వచ్చి స్వామిని ఎక్కించుకొని వెళ్ళినట్లు సేవకుడు గురువయ్యకు దర్శనం అయ్యింది. ఒకసారి ఆగస్టు 20, 1982న ఒక రథం వచ్చింట, దివ్యమైన రథం వచ్చి స్వామిని ఎక్కించుకుని వెళ్ళేంట. అది గురువయ్య కలగా కనిపించంట, దర్శనం అయ్యిందట. స్వామి ఎప్పుడూ పడుకునే కుటీరంలో వారి వెనుక కొన్ని దేవతల పటాలతో పాటు సాయిబాబా పటం ఉండేది. స్వామి ఎప్పుడూ పడుకునే చోట ఆ కుటీరంలో ఆయన వెనకాల ఎన్నో దేవతల పటాలు ఉండి సాయిబాబా ఫోటో కూడా ఉండేట. నిర్మాణం పూర్తి అయిన సమాధి మందిరంలో స్వామి పటం ఉండేది. ఆ రోజున సమాధి మందిరంలో ఉన్న స్వామి పటం వచ్చి కుటీరంలోనున్న సాయి పటం పక్కన నిలుచున్నట్లు సేవకుడు గురువయ్యకు దర్శనమైంది. సేవకుడు గురువయ్యకి మహాసమాధి చెందుతారనగా స్వామి పటం అక్కడ నిర్మాణంలో ఉన్న చోట స్వామి పటం పెట్టారు. మహాసమాధి అయితే అక్కడ పెడదామన్నట్టుగా వాళ్ళు ఒకటి చేస్తుంటే అక్కడ ఉన్న స్వామి పటం ఇక్కడ సాయిబాబా పటం పక్కన వచ్చి ఉన్నట్టుగా అతనికి దర్శనమైంది గురువయ్యకు. సాయిబాబా లాగా స్వామి కూడా చాటైపోతున్నారు, ఇక వారి పటానికే పూజ చేసుకోవాలి కాబోలు అనుకున్నాడు గురువయ్య. బాబా ఎలా అయితే ఆయన శరీరాన్ని వదిలేసి సమాధి అయిపోయారో అలాగే స్వామి కూడా ఇప్పుడు సమాధి అయిపోతున్నారు. ఇక వారిని భౌతికంగా మనం చూడలేము, ఇక వారి పటానికే పూజ చేసుకోవాలి కాబోలు అని అనుకున్నట్టు గురువయ్య. 3 రోజుల తర్వాత అదే నిజమైంది. అతనికి అలా దర్శనమైన 3 రోజులకి స్వామి శరీరం వదిలేశారు అన్నమాట. అంతవరకు స్వామి నివసిస్తున్న పాకలోని అన్ని పటాలకు పూజ చేసి స్వామివారికి తరువాత అచ్చటి పటాలకు ఆరతి ఇవ్వడం బుజ్జయ్య గారికి అలవాటు. బుజ్జయ్య గారు అన్న ఆయనకి ఏంటంటే ఆయన సేవ ఏంటంటే స్వామి నివసిస్తున్న పాకలోని అన్ని పటాలకు పూజ చేసేవారు. చేసి స్వామివారికి ఇచ్చేవారు ఆరతి. తరువాత అచ్చటి పటాలన్నిటికీ ఆరతి ఇచ్చేవాడు అనమాట బుజ్జయ్య అనే అతను అలవాటు అది. ఆగస్టు 24, 1982 మధ్యాహ్నం స్వామి ఒక పక్కకు తిరిగి పడుకున్నారు. బుజ్జయ్య ఆరతి ఇస్తుంటే చటుక్కున బుజ్జయ్య వైపుకు తిరిగి తమ కుడి చేత్తో ఆరతి అందుకొని తిరిగి పడుకున్నారు స్వామి. వారు శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి ఆరతి అదే. ఏమైందిట, 1982 ఆగస్టు 24న మధ్యాహ్నం నాడు స్వామి ఒక పక్కకు తిరిగి పడుకున్నారు. పడుకుంటే అప్పుడు ఆరతి బుజ్జయ్య అన్నతను ఆరతి అది తీసుకొచ్చాడనమాట.
తీసుకురాగానే ఇలా ఆరతి స్వామి వైపుకి తిరగగానే కుడి చేత్తో ఆరతి అందుకొని ఆయన తిరిగి పడుకున్నారట స్వామి. వారి శరీరంతో ఉండగా వారికి భక్తులు ఇచ్చిన చివరి ఆరతి అదే. శరీరంతో ఉన్నప్పుడు ఆయనకి చివరి ఆరతి అదే అనమాట భక్తులు ఇచ్చింది. కొద్దిసేపట్లో అంటే ఆగస్టు 24, 1982 మహాసమాధి చెందారు. ఆ ఆరతి ఇచ్చిన కొద్దిసేపట్లోనే ఆయన మహాసమాధి చెందారట స్వామి. కానీ ఆయన మాటలు అర్థం చేసుకున్నది ఎవరు? ఆయన యోగనిష్ఠలో ఉన్నాడని తలచి భక్తులు మరియు సేవకులు ఎంతో ఓపికగా చూశారు. కానీ ఆయన అంత ముందు నుంచి చెప్తున్నది ఎవరికీ అర్థం కాలేక వాళ్ళు అనుకున్నారట స్వామి ఏదో యోగనిష్ఠలో ఉన్నారు. ఆయన అట్లా ఉంటే ఏమనుకుంటారు? కళ్ళు మూసుకుని ఉంటే ఈయన ఏదో యోగనిష్ఠలో ఉన్నారని అనుకున్నారట. అనుకుని సేవకులు చాలా ఓపికగా చూశారట. అలా 3 రోజులు గడిచాయి. శరీరం ఎంతగానో ఉబ్బిపోయింది. ఆయన ఏదో యోగనిష్ఠలో అనుకున్నారు తప్ప ఆయన శరీరం వదిలేశారని అనుకోలేదు సేవకులు. వాళ్ళకి అర్థం కాల స్వామి అంతలా చెప్తున్నా సరే. అప్పుడు ఏమైందిట, 3 రోజులు గడిచిపోయింది. స్వామి లేవట్ల, శరీరం ఉబ్బిపోయింది. గురువయ్యకు ఆవేశము వచ్చి స్వామి తమ దేహాన్ని ఈరోజు సమాధి చెయ్యమంటున్నారు అని ఒక్కడే ఆ దేహాన్ని మోసుకొని పరుగున సమాధి మందిరానికి వచ్చాడు. వెంటనే గురువయ్యకు ఆవేశం వచ్చి స్వామి దేహాన్ని ఈరోజే సమాధి చేయమంటున్నారని చెప్పేసి అతను ఒక్కడే ఆ దేహాన్ని తీసుకుని పరుగున సమాధి మందిరానికి అది మోసుకుంటూ స్వామి దేహాన్ని సమాధి మందిరానికి వచ్చాట. స్వామి మహాత్ములు కదా, వారి శరీరము ఉబ్బడం ఏమిటి అని కొందరు అనుకున్నారు. కొంతమంది అనుకున్నారట ఇదేంటి ఆయన మహాత్ముడు కదా, ఆయన శరీరం ఎందుకు మనుషుల శరీరంలాగా అట్లా మనకైతే పోతే ఉబ్బిపోతుంది కదా, అట్లా ఎందుకు ఉబ్బింది స్వామిది అని అనుకున్నారట. దేహాన్ని సమాధిలో దించేసరికి గురువయ్య తెస్తుండగా స్వామి భుజానికి ముళ్ళు గీసుకున్న చోటు నుండి రక్తం కారింది. అది చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అలా అనుకున్నారు. అనుకున్నాక ఏమైంది, దేహాన్ని సమాధిలో దించేసరికి గురువయ్య తెస్తుండగా గురువయ్య అక్కడి నుంచి తీసుకొస్తుంటే స్వామి భుజానికి ముళ్ళు గీసుకుందట. ఆ తేవడంలో తీసుకుంటుంటే అక్కడి నుంచి రక్తం కారింట. అది అందులో పెడుతున్నప్పుడు వాళ్ళకి కనిపించింది. అది చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇదేంటి 3 రోజులు అయిపోయింది ఆయన శరీరం వదిలేసి, తనకు గుచ్చుకున్న రక్తం వచ్చిందట. అందరూ అసలు ఆశ్చర్యపోయారట. శ్రీ వెంకయ్య స్వామి ఆగస్టు 24, 1982 సాయంత్రం 4 గంటలకు సమాధి చెందారు. వెంకయ్య స్వామి ఆగస్టు 24, 1982 సాయంత్రం 4 గంటలకైనా సమాధి చెందారనమాట. ఆ వార్త జాబుల ద్వారా అందరికీ తెలిపి వారి దేహాన్ని 5వ రోజున అనగా 28/8/82 సమాధి చేస్తారని ముఖ్యమైన దినపత్రికల్లో ప్రకటించారు. తర్వాత అందరికీ ఆ విషయాన్ని తెలియపరిచారు. అక్కడ దినపత్రికల్లో కూడా ఆయన సమాధి చేసే విషయము అంతా అందరూ వచ్చి దర్శించుకుంటారు కదా, అందుకోసం ప్రకటించారట. జనం తండోపతండాలుగా దర్శనానికి వస్తున్నారు. అప్పుడు ఆశ్రమానికి ఆర్థిక స్తోమత లేనందువలన ఆ గ్రామస్తులే రోజుకొకరు చొప్పున జనానికి సంతర్పణ చేయించారు. అప్పుడు ఏంటి, జనాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారట ఆయనని దర్శించుకోవడానికి, సమాధి అయిపోయారు అనగానే. అప్పుడు ఏమైంది, ఆశ్రమానికి అంత డబ్బు లేదు, ఆర్థిక స్తోమత లేదు, అంటే డొనేషన్స్ అవి ఏమీ లేవు కదా, లేని టైం అది. అందువలన ఆ గ్రామస్తులే రోజుకొక్కళ్ళు అనుకుని జనానికి సంతర్పణలు చేస్తున్నారట. నిరంతరము హరే రామ హరే కృష్ణ అనే నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలా నామ సంకీర్తన చేస్తూనే ఉన్నారట. హరే రామ రామకృష్ణ అంటూ, హరే కృష్ణ అంటూ. 3వ రోజున సాయంకాలం గురువయ్య ఆవేశంతో స్వామి దేహాన్ని సమాధి మందిరానికి ఎత్తుకుని పరుగున వచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారండి అతని తర్వాత ఏం జరిగింది అన్నది. ఆ గురువయ్య ఏం చేశాడప్పుడు, సమాధి మందిరానికి ఆయన శరీరాన్ని సమాధి చేయమంటున్నారని చెప్పి పరిగెట్టుకుంటూ ఎత్తుకుని పరుగున వచ్చాడు. భక్తులు అతని మాటలు నమ్మక స్వామి దగ్గర చీట్లు వేస్తే వెంటనే సమాధి చేయించమని సందేశం వచ్చింది. భక్తులు నమ్మలేట, ఒప్పుకోలేట, వాళ్ళు నమ్మలేట. ఏంటి సమాధి చేయమంటున్నారా ఇప్పుడు ఏమిటి అని నమ్మకపోతే అప్పుడు చీట్లు వేశారట. స్వామి దగ్గర వేస్తే సమాధి చేయమని వచ్చింట. వెంటనే బస్తాలతో కర్పూరము ఉప్పు తెప్పించారు. కర్పూరము ఉప్పు కూడా తెప్పించారు బస్తాలతో. భక్తులు లెక్కలేనన్ని అత్తరు, పన్నీరు బుడ్లు,
పూలమాలలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. సమాధి మందిరంలో 46 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల గుంట తవ్వించారు. అందులో స్వామివారి పరుపు, దిండు పెట్టి దానిపై స్వామివారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టారు. వారిపై పట్టు వస్త్రం కప్పి మిగిలిన చోటంతా గంధపు పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలు మట్టితో నింపారు. ఆ పైన నాపరాళ్లతో గుంటను మూసివేశారు. దాని మీద స్వామి వాడుకొను దుప్పట్లు, మట్టి ముంత ఉంచి వానిపై ఇటుకలతో అరుగు నిర్మించి దానిపైన పాలరాళ్లతో కప్పించారు. ఆ సమాధి అన్నది ఎట్లా చేశారు అన్నదాన్ని అంతా ఇక్కడ వివరించుకుంటూ వచ్చారనమాట. ఆ ఉప్పు, కర్పూరం అన్నీ తెప్పించారట. భక్తులు లెక్కలేనంత అత్తరు, పన్నీరు, పూలమాలలు, పట్టు వస్త్రాలు అవన్నీ సమర్పించుకున్నారట స్వామికి. సమాధి మందిరంలో 46 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు కల ఒక గుంటను తవ్వించారట ఆయన శరీరాన్ని పెట్టడానికి. అందులో స్వామివారి పరుపు, దిండు పెట్టి దానిపైన స్వామివారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టారట. వారిపై పట్టు వస్త్రం కప్పారట. మిగిలిన చోటంతా గంధపు పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలు వేస్తూ మట్టితో నింపేశారనమాట. మనం అమ్మగారి సమాధి అయినప్పుడు అంత చూసాం మనం, చాలామంది చూసే ఉంటారు. ఇలాగే ఉంది అప్పుడు కూడా చేసినప్పుడు అమ్మగారిది కూడా. ఆ పైన నాపరాళ్లతో గుంటను మూసివేశారు. దాని మీద స్వామి వాడుకున్న దుప్పట్లు, మట్టి ముంత ఉంచి, స్వామి వాడుకున్న ఉంటాయి కదా ఆయన దుప్పట్లోనూ మట్టి ముంత, అవి ఆయనకి ఏమున్నాయి బాబాలాగానే, ఏ ఆస్తి లేదు అవే. వానిపై ఇటుకలతో అరుగు నిర్మించి దానిపైన పాలరాళ్లతో కప్పించారు. అది ఆ గ్రామం వారు తమకై తామే 40 రోజున మండలారాధన వరకు వచ్చేవారందరికీ అన్నదానం చేస్తూనే ఉన్నారు. 40 రోజులు అలాగా గ్రామంలో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు కలిపి అలా అన్నదానాలు చేస్తూనే ఉన్నారట వాళ్ళు. ఆ ఒక్కరోజునే 10,000 మంది పైన భక్తులు వచ్చారు. స్వాములు, హరిదాసులు వారికై వారే వచ్చి అఖండనామ సంకీర్తన, భగవద్గీత ప్రవచనంలో చేశారు. చాలామంది స్వాములు, హరిదాసులు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి అక్కడ కార్యక్రమాలన్నీ చేశారట. భగవద్గీత ప్రవచనం చేశారట, అఖండనామాలు సంకీర్తన చేశారట, అన్నీ చేశారట. నాటి నుండి నిత్యము 9 గంటలకు భజన, మధ్యాహ్నం 12 గంటలకు, మరలా రాత్రి 7 గంటలకు నిత్యాన్నదానము జరుగుతున్నాయి. అప్పటి నుంచి అదే ప్రొసీజర్లో అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. నిత్యం 9 గంటలకు భజన జరుగుతుంట, మధ్యాహ్నమేమో 12 గంటలకట, మరలా రాత్రి 7 గంటలకు నిత్య అన్నదానము జరుగుతూనే ఉంటాయట. వెనుక స్వామివారు వెలిగించిన ధుని అగ్ని అలాగే కొనసాగిస్తుంది. అప్పుడు స్వామి గుండం వేసేవారు కదా అగ్ని, అది ఎప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు అక్కడ. కారణం తాము ఎల్లప్పుడూ దాని రూపంలో ఉంటామని స్వామి ఎందరికో దివ్య దర్శనం ఇచ్చారు. కారణం ఏంటంటే స్వామి చెప్పారట, ఎప్పుడు నేను ఈ ధుని రూపంలోనే నేను ఇక్కడ ఉంటానని ఎందరికో దర్శనాలు కూడా ఇచ్చారట. ఆ ధుని షిరిడీలోని ధుని వలె స్వామి యొక్క గురువుగారి రూపం కూడాను. ఈ వివరాలన్నీ ప్రత్యక్షంగా అక్కడ చూసిన బరిగెల నాగయ్య గారు చెప్పారు. ఇదంతా ఎవరు చెప్పారంటే బరిగెల నాగయ్య అనే ఒక ఆయన చెప్పారట ఈ విశేషాలు, ఇవన్నీ మొత్తం వివరాలు. సామాన్యంగా మహాత్ముల చరిత్రలో 2 విధాలుగా ఉంటాయి. మహాత్ముల చరిత్ర అట రెండు విధాలు ఉంటాయట. కొందరు భౌతికంగా జీవించి ఉన్నంత కాలము వారి దివ్యలీలలు ఎంతగానో ప్రకటమవుతాయి కానీ వారు పరమపదించాక క్రమంగా గుప్తమవుతాయి. 2 రకాలు ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే కొందరు మహనీయులకి వారు ఉన్నంతకాలము దివ్యలీల ఎంతగానో వస్తూ ఉంటాయి, ఎన్నో అనుభవాలు కలుగుతాయి, ఎన్నో లీలలు జరుగుతూ ఉంటాయి. కానీ వారి శరీరం వదిలేశాక క్రమంగా గుప్తం అయిపోతాయి. ఇంకా తర్వాత ఉండవు, గుప్తం అయిపోతాయి. వాళ్ళ శరీరంతో ఉన్నంతకాలం ఉంటాయన్నమాట. ఎన్నో ప్రఖ్యాత మహాత్ముల స్థానాలు అటు తర్వాత క్రమంగా నిర్మానుష్యం అవడం చూడవచ్చు. కానీ ఎన్నో చోట్ల మహాత్ములు ఉన్న స్థానాలన్నీ క్రమంగా నిర్మానుష్యం, అక్కడ ఎవరూ లేకుండా అయిపోవడం కూడా మనం చూడవచ్చు. మరికొందరు మహాత్ములు భౌతికంగా జీవించినంత కాలము వారి దివ్యశక్తికి అంతగా ప్రకటమవ్వక వారు పరమపదించాక మాత్రమే విజృంభిస్తాయి. కొంతమంది మహాత్ములది ఎలా ఉంటుందంటే వాళ్ళ శరీరంతో ఉన్నప్పుడు అసలు ఎక్కువ మంది జనం రారు, అంతగా లీలలు గుర్తించలేరు, వారే చేశారా అన్నది గుర్తించలేనట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళు మహాసమాధి అయిపోయిన తర్వాత
ఇంకా అసలు వాళ్ళ దివ్యశక్తి అలా ప్రకటన అవుతూనే ఉంటుంది. ఇంకా విపరీతమైన లీలలు జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ దివ్యత్వం అంతా ప్రకటన అవుతూ ఉంటుంది, అలా విజృంభిస్తూ ఉంటాయి అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఈ రెండవ కోవకు చెందినది. స్వామివారిది ఈ రెండవ కోవ. శరీరం వదిలేశాక వారి దివ్యలీలలన్నీ ప్రకటన అయిపోతూ మంచి జనాలందరూ అక్కడికి రావడం ఇదంతా జరుగుతుందన్నమాట. చాలా కాలం స్వామి దర్శనానికి బహు కొద్ది మంది మాత్రమే, అది కూడా సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు మాత్రమే వచ్చి వెళ్ళిపోయేవారు. ఏమయ్యేది అప్పట్లో చాలా కాలం స్వామి దర్శనానికి చాలా కొద్ది మంది మాత్రమే, అది కూడా ఏమైనా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడే వచ్చి వాళ్ళు స్వామికి చెప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు తీరిపోతూ ఉండేది. అలా ఉండేదన్నమాట. చివరి దశలో క్రమంగా సంధ్యాకాలానికి పక్షులు చెట్లను ఆశ్రయించినట్లు స్వామి చెంతకు ఇంకొద్ది మంది రాసాగారు. ఇంకా చివరిలో ఏమైందట, ఇంకా సాయంత్రం అయ్యేసరికి చెట్ల దగ్గరికి ఎట్లా వెళ్ళిపోతాయండి పక్షులు, అలాగా ఎంతోమంది స్వామి దగ్గరికి రాసాగారట. వీరికి కలిగిన అనుభవాల్లో కూడా స్వామికి మరియు సాయిబాబాకు గల ప్రత్యేక అనుబంధం వెల్లడి అవుతూనే ఉన్నది. ఇలా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి కలిగిన అనుభవాల్లో కూడా స్వామికి బాబాకు గల ప్రత్యేకమైన అనుబంధం అలాగా ప్రకటన అవుతూనే ఉన్నదట. ఎప్పుడు ఇది జరుగుతూ ఉంటుందండి, చాలా ఎక్కువగా మనకి దత్తావతారాల్లో చూస్తాం. వారు ఉన్నప్పుడు కన్నా తర్వాత జనాలు విపరీతంగా, మనం చెప్పుకున్నాం బాబా ఉన్నప్పుడు, మాస్టర్ గారు ఉన్నప్పుడు అసలు ఎక్కువ మంది ఉండేవారు కాదు వాళ్ళ శరీరంతో ఉన్నప్పుడు. మరి సమాధి అయిపోయిన తర్వాత అబ్బో ఎంత అసలు చూడండి ఎన్ని లేళ్ళు ఎంతమంది అలా వస్తూనే ఉన్నారు. అంటే అంత ప్రకటన అవ్వనివ్వరు అన్నమాట. ఇంకా చాలా కొద్ది మందికే తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఎంతోమంది వారి సన్నిధికి చేరుతారు. సహజంగా మనం ఇది చూస్తాం, మన దత్త సాంప్రదాయాలు ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలా మహాత్ముల దగ్గర. అని మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి. అదే ఆ పోలిక ఏంటి వాళ్ళ లీలల్లో బాబాకిను వెంకటేశ్వర స్వామికి ఉన్నది ఏంటన్నది, అనుబంధం ఏమిటి లీలల్లో కూడా అన్నది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.